Namaste, welcome to NMS classes conducted by TSET. In this examination, we have two kinds of questions. One is called verbal and another one is called non-verbal. In the verbal reasoning, there are so many kinds of questions, around nearly 25 kinds of questions in the examination. Everyone knows it, that is a number series, letter series, analogy, classification, time and distance, okay, dice, cube and cuboid, and you can say assertion reasoning, Venn diagrams, logical Venn diagrams, okay, cause and effect, syllogism, like we have nearly 20 kinds of questions. So now we are going to discuss about the syllogisms. This is a very simple concept, but a lot of logical things are here because it's not realistic. వాస్తవానికి ఇది మనం చదివితే ఇందులో రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి, వాటికి కన్క్లూజన్స్ ఇవ్వబడతాయి, ఆ కన్క్లూజన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్ పెన్స్ ఆర్ క్యాట్స్ అంటాడు వాడు. పెన్స్ క్యాట్స్కి మధ్య సంబంధం ఏంటి? వాస్తవంగా మనం ఆలోచిస్తే ఇది సత్యం కాదు, అంతేనా? కానీ ఇక్కడ లాజికల్ రీజనింగ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందులో హిడెన్గా ఉన్న మరో కాన్సెప్ట్ ఉంది, దాన్ని మనం వెన్ డయాగ్రామ్స్ అంటారు. ఈ వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ను ఉపయోగించుకొని మనం ఈ సిలోజిజంలో అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇందులో వెన్ డయాగ్రామ్స్ కానీ లేకపోతే ఈ టూ స్టేట్మెంట్స్ యొక్క కన్క్లూజన్ కానీ, ఈ రెండు అంశాలు పూర్తిగా 8th క్లాస్ స్టాండర్డ్ పిల్లవాడికి కొత్త విషయాలే, అయితే కష్టమైన విషయం అయితే కాదు. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా ఫాలో అప్ అయి ప్రాక్టీస్ చేస్తే చాలా సులభంగా చేయొచ్చు అన్నమాట. కిందటి శీర్షికలో కొన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాం, ఈ శీర్షికలో మరికొన్ని అంశాలని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో మనకు రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటికి కొన్ని కన్క్లూజన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 2 కన్క్లూజన్స్ ఇస్తారు, మరికొన్ని సందర్భాల్లో 4 కన్క్లూజన్స్ ఇస్తారు, లేదా 3 కన్క్లూజన్స్ ఇస్తారు. ఇచ్చిన కన్క్లూజన్స్ అన్నీ కూడా మనం దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం జాగ్రత్తగా చూడవలసి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి? ఆల్ మెన్ ఆర్ వెర్టిబ్రేట్ అంటాడు, వెర్టిబ్రేట్ అంటారు. సమ్ మమ్మల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్ అంటారు. ఇక్కడ మనం చూడవలసినటువంటి దానికి ఇచ్చినటువంటి ఏమంటే ఆల్ మెన్ ఆర్ మమ్మల్స్, ఆల్ మమ్మల్స్ ఆర్ మెన్ అంటే మమ్మల్స్ అంటే ఏం కాదు, తెలుగులో అయితే మనకు క్షీరదాలు అంటారు, అంటే పాలిస్తూ పిల్లలను కనేటువంటి వాటిని మమ్మల్స్ అని అంటారు. క్లియర్, ఇది మీకు బయలాజికల్ సైన్స్లో మీకు వచ్చేటటువంటి కాన్సెప్ట్ అనమాట. సమ్ వెర్టిబ్రేట్స్ ఆర్ మమ్మల్స్, ఆల్ వెర్టిబ్రేట్స్ ఆర్ మెన్ అని క్లియర్గా ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని వెన్ డయాగ్రామ్తో మనం కాన్సెప్ట్ని చూద్దాం. ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? ఆల్ మెన్ ఆర్ వెర్టిబ్రేట్స్ అన్నాడు. వెర్టిబ్రేట్స్, హియర్ మెన్ అనేటువంటిది ఒక సెట్గా తీసుకున్నాను అనుకోండి, వెర్టిబ్రేట్స్ అనేటువంటిది ఇంకొక సెట్గా తీసుకున్నాను అనుకో. ఆల్ మెన్ ఆర్, ఇప్పుడు మనం ఏమొచ్చింది? ఏ ఈజ్ సబ్సెట్ బి అని వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఏ లైస్ ఇన్సైడ్ బి. దాని వెన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అంటే ఆల్ మెన్ ఆర్ వెర్టిబ్రేట్స్ అనేటప్పుడు సమ్ వెర్టిబ్రేట్స్ ఆర్ మెన్ అని మనం చెప్పచ్చు అనమాట, అంతే కదా. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ప్రెజెంట్ ఇన్ సెట్ బి, అప్పుడు వెన్ డయాగ్రామ్ ఇలా వస్తుంది. అయితే ఇక్కడ సమ్ మమ్మల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్ అన్నాడు. ఇక్కడ ఏం చేశాడు? మమ్మల్స్ అంటే ఇంకొక సెట్గా తీసుకోవాలి, ఆర్ వెర్టిబ్రేట్స్. సో మనకి తీసుకోవాల్సింది ఏంటి? మమ్మల్స్ని ఇలా తీసుకుందాం, ఇది సమ్ అన్నాడు కాబట్టి దీన్ని ఎం అనుకుందాం. అంటే ఇక్కడ మనం వెన్ డయాగ్రామ్ని జాగ్రత్తగా ఇప్పుడు అబ్జర్వ్ చేసి చూస్తే మెన్, వెర్టిబ్రేట్స్, మమ్మల్స్, చూసారా? ఆల్ మెన్ అన్నాడు, ఆల్ మెన్ ఆర్ వెర్టిబ్రేట్స్ కాబట్టి వన్ సర్కిల్ లైస్ ఇన్సైడ్ ద అదర్. ఇంకా ఇచ్చినటువంటిది ఏంటి? సమ్ వెర్టిబ్రేట్స్ ఆర్ మమ్మల్స్, ఇలా వెన్ డయాగ్రామ్ వచ్చింది. అంటే ఇక్కడ మనకు మన ఆప్షన్స్ని ఇచ్చిన ఆప్షన్స్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఆల్ మెన్ ఆర్ మమ్మల్స్ అవుతుందా? ఇప్పుడు మనం దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మెన్ ఆర్ వెర్టిబ్రేట్స్ అన్నాం కదా, దీన్ని కాబట్టి ఇది మెన్ అనుకోండి, ఇది వెర్టిబ్రేట్స్ అనుకోండి, ఇది మమ్మల్స్ అనుకోండి.
ఆల్ మెన్ ఆర్ మమ్మల్స్ అవుతుందా? కాదు. ఎందుకు? సమ్ మెన్ ఆర్ మమ్మల్స్ అన్నారు దీని ప్రకారం, అంతేనా? ఆల్ మమ్మల్స్ ఆర్ మెన్ అన్నాడు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుచేత? మమ్మల్స్ ఆర్ నాట్ లైస్ ఇన్సైడ్ ద మెన్, ఇది కూడా కాదు. సమ్ వెర్టిబ్రేట్స్ ఆర్ మమ్మల్స్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇఫ్ మనం తీసుకున్నాం సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ప్రెజెంట్ ఇన్ బి అంటే ఆబ్వియస్లీ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ అని కూడా చెప్పచ్చు. సమ్ వెర్టిబ్రేట్స్ ఆర్ మమ్మల్స్ అన్నాడు కాబట్టి, ఇచ్చిన సమ్ మమ్మల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్ అన్నాడు కాబట్టి సమ్ వెర్టిబ్రేట్స్ ఆర్ మమ్మల్స్ అని, కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. అంటే కన్క్లూజన్ 3 ఈజ్ కరెక్ట్. ఆల్ వెర్టిబ్రేట్స్ ఆర్ మెన్ అన్న ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. అంటే ఇక్కడ మనకు కన్క్లూజన్ ఇచ్చినటువంటిది కన్క్లూజన్ 1 ఈజ్ రాంగ్, కన్క్లూజన్ 2 ఆల్సో రాంగ్, కన్క్లూజన్ 4 ఆల్సో రాంగ్, బట్ కన్క్లూజన్ 3 ఈజ్ కరెక్ట్. సో మనకు ఓన్లీ 3 ఫాలోస్ అని క్లియర్గా మనం ఆప్షన్ని ఎంచుకోవచ్చు అన్నమాట. క్లియర్? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నౌ వీఆర్ గోయింగ్ టు discuss one more thing here. All the phones are scales అన్నాడు. All the scales are calculators. ఇంతకు ముందు క్వశ్చన్స్లో మీకు చెప్తున్నట్టుగానే ఇది వాస్తవానికి భిన్నంగా ఉంటుంది. వాస్తవంగా ఇవి జరగవు, ఉండవు కూడా. ఫోన్స్ ఆర్ స్కేల్స్ అన్నాడు. సాధ్యమవుతుందా? కాదు. కానీ సాధ్యమైతే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇఫ్ ఆల్ ద ఫోన్స్ ఆర్ స్కేల్స్, ఆల్ ద స్కేల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్. ఇక్కడ క్లియర్గా మీకు కాన్సెప్ట్ తెలిసిపోతుంది. ఏంటంటే ఇక్కడ 3 సెట్స్ ఉన్నాయి. ఏ సెట్స్ అవి? ఫోన్స్ అనే ఒక సెట్, స్కేల్స్ అనే ఒక సెట్, క్యాలిక్యులేటర్ అనే ఒక సెట్. మనం 3 సెట్స్ తీసుకున్నాం. ఆల్ ద ఫోన్స్ ఆర్ స్కేల్స్ అన్నాడు. ఫోన్స్ని ఇది తీసుకున్నాం, ఇది ఫోన్స్. ఆర్ స్కేల్స్, ఇది స్కేల్స్. అండ్ ఆల్ స్కేల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్, ఇది క్యాలిక్యులేటర్స్. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే P ఈజ్ సబ్సెట్ టు S అండ్ S ఈజ్ సబ్సెట్ టు C అని క్లియర్గా చెప్పచ్చు. దీన్ని బట్టి మనకు చాలా విషయాలు వస్తాయి. ఏంటది? ఆల్ ద క్యాలిక్యులేటర్స్ ఆర్ స్కేల్స్ అన్నాడు. ఆల్ ద క్యాలిక్యులేటర్స్ ఆర్ స్కేల్స్ అవుతుందా? ఇట్స్ రాంగ్. ఎందుచేత? ఆల్ ద స్కేల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ అన్నాడు. అన్ని స్కేల్స్ క్యాలిక్యులేటర్స్ అన్నాడు. అంటే కొన్ని క్యాలిక్యులేటర్స్ స్కేల్స్ కావన్నమాట, అంతే కదా? లేకపోతే ఆల్ ద స్కేల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్, ఆల్ ద క్యాలిక్యులేటర్స్ ఆర్ స్కేల్స్ అని ఉండరు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఆల్ ద స్కేల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ అన్నాడు. కాబట్టి ఆల్ ద క్యాలిక్యులేటర్స్ నీడ్ నాట్ టు బి స్కేల్స్. సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ స్కేల్స్ అని ఉంటే కరెక్ట్ అయ్యాను. కానీ ఆల్ ద క్యాలిక్యులేటర్స్ ఆర్ స్కేల్స్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ రాంగ్. ఓకే, నౌ సెకండ్. ఆల్ ద ఫోన్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్, ఆల్ ద ఫోన్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ కరెక్ట్. ఎందుచేత? ఆల్ ద ఫోన్స్ ఆర్ స్కేల్స్ అండ్ ఆల్ ద స్కేల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్. కాబట్టి ఈ ఆల్ ద ఫోన్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ మీన్స్ కన్క్లూజన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఆల్ ద స్కేల్స్ ఆర్ ఫోన్స్ అన్నాడు. ఆల్ ద స్కేల్స్ ఆర్ ఫోన్స్ మరలా సేమ్ ఫస్ట్ దానిలా వచ్చింది. ఆల్ ద ఫోన్స్ ఆర్ స్కేల్స్ అన్నాడు. ఆల్ ద స్కేల్స్ నీడ్ నాట్ టు బి ఫోన్స్, కరెక్ట్. సమ్ స్కేల్స్ ఆర్ నాట్ ఫోన్స్. ఈ ఏరియా మనకి ఏం చెప్తుంది? సమ్ ఫోన్స్ ఆర్ నాట్, సమ్ స్కేల్స్ ఆర్ నాట్ ఫోన్స్ అని క్లియర్గా చెప్పేస్తుంది. కాబట్టి ఆల్ ద స్కేల్స్ ఆర్ ఫోన్స్ అనేటువంటిది రాంగ్. సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్ అన్నాడు. సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్ కరెక్ట్. ఎందుకు? ఆల్ ద ఫోన్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ అన్నప్పటికీ సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్ అని చెప్పటం కరెక్ట్. అంటే మనకు 2 and 4 బోత్ ఆర్ కరెక్ట్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అని చూద్దాం. ఇక్కడ చూడండి, 2 and 4 ఫాలోస్. ఇక్కడ ఏమిచ్చాడు? దీస్ ఆర్ ఫోన్స్ కరెక్ట్, దీస్ ఆర్ స్కేల్స్ అండ్ దీస్ ఆర్ క్యాలిక్యులేటర్స్. కాబట్టి దీని ప్రకారం మనం ఏం చెప్పుకున్నాము? కానీ ఆప్షన్ 2 and ఆప్షన్ 4
are correct. Means all the phones are calculators. All the phones are calculators. Correct. Next option 4 చూద్దాం. Some calculators are phones. Some calculators are phones. Some calculators, this one, are phones, because this circle represents the total calculators. Among some calculators are phones, which are phones. Clear? So 2 and 4 follows. Clear? Okay. Now next. సో ఈ కాన్సెప్ట్ మీద మనం ప్రత్యేకమైన దృష్టిని ఎందుకు పెడుతున్నామంటే, క్వశ్చన్ చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. 8th స్టాండర్డ్ చిల్డ్రన్కి ఇందులో కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫాలో అండి. సెట్ థియరీ కాన్సెప్ట్, సింపుల్ సెట్ థియరీ కాన్సెప్ట్, వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ వస్తే మీకు ఈజీగా చేయొచ్చు. నా ఇప్పుడు మనకి ఇంకో కాన్సెప్ట్. సమ్ టేబుల్స్ ఆర్ టీవీస్, టెలివిజన్స్. సమ్ టెలివిజన్స్ ఆర్ రేడియోస్. ఇక్కడ ఏం చెప్పాడు? టేబుల్స్ అనే ఒక సెట్ తీసుకోండి, టెలివిజన్స్ అనేది ఒక సెట్ తీసుకోండి, రేడియోస్ అనేది ఒక సెట్ తీసుకోండి. టేబుల్స్ అనేది ఒక సెట్, టీవీస్ అనేది ఒక సెట్, రేడియోస్ అనేది ఒక సెట్. అంటే దీన్ని టేబుల్స్ టీఏ అనండి, టీవీ అండ్ రేడియోస్ ఇలా ఉండొచ్చు వెన్ డయాగ్రామ్, లేదా వెన్ డయాగ్రామ్ ఇలా ఉండొచ్చు. టీఏ, టీవీ, టీఎస్, సో ఆర్ఏ, రేడియోస్. కరెక్ట్? ఇలా ఉండొచ్చు వెన్ డయాగ్రామ్. కాబట్టి మనకు ఏం చేస్తున్నాం మనము? సమ్ టేబుల్స్ ఆర్ రేడియోస్ అన్నాడు, సమ్ టేబుల్స్ ఆర్ రేడియోస్ అన్నాడు. సమ్ టేబుల్స్ ఆర్ రేడియోస్. ఒకవేళ ఇలా ఉందనుకోండి, సమ్ టేబుల్స్ ఆర్ రేడియోస్ అని, ఇక్కడ ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. సమ్ రేడియోస్ ఆర్ టేబుల్స్ అన్నాడు, ఇది కూడా ఛాన్స్ లేదు ఇలా ఉంటే. ఆల్ ద రేడియోస్ ఆర్ టీవీస్ అన్నాడు, ఆల్ ద రేడియోస్ ఆర్ టీవీస్, ఇది కాదు, కరెక్ట్ కాదు. ఆల్ ద టీవీస్ ఆర్ టేబుల్స్ అన్నాడు, ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మనం డయాగ్రామ్ చూద్దాం. చూసారా డయాగ్రామ్? ఇప్పుడు మనం గీసినట్టుగా వచ్చింది, ఎయిదర్ దిస్ ఆర్ దిస్. కరెక్ట్? అంటే మనకు వచ్చినట్టు దీని ప్రకారం వచ్చినది ఏంటి? సమ్ టేబుల్స్ ఆర్ రేడియోస్ మే బీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్, ఇది చెప్పలేం కరెక్ట్గా. సమ్ రేడియోస్ ఆర్ టేబుల్స్, ఇది కూడా కరెక్ట్గా చెప్పలేం. థర్డ్ క్లియర్గా చెప్పొచ్చు, ఇట్స్ నాట్ కరెక్ట్. ఫోర్త్ని క్లియర్గా చెప్పు, ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే మనం క్లియర్గా దీని గురించి మనం చెప్పేది నన్ ఆఫ్ దీస్ ఆర్ నన్ ఆఫ్ ది అబవ్ ఈజ్ కరెక్ట్ అని క్లియర్గా మనం చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మనకు నన్ ఆఫ్ ద 4 ఆర్ ఫాలోస్ అని చెప్పచ్చు. క్లియర్? ఓకే. నా మనం ఇంకొకటి చూద్దాం. ఆల్ ద లాక్స్ ఆర్ కీస్, ఆల్ ద కీస్ ఆర్ బ్యాట్స్, సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్. ఇక్కడ ఏమొచ్చినాయి మనకు? 3 స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఏం స్టేట్మెంట్స్? ఆల్ ద లాక్స్ ఆర్ కీస్ అన్నాడు, లాక్స్ ఉంది, కీస్ ఉంది, బ్యాట్స్ ఉంది, వాచెస్ ఉంది. ఇక్కడ 4 సెట్స్ వచ్చినాయి మనకి, చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వాలి. ఆల్ ద లాక్స్ ఆర్ కీస్ అన్నాడు. లాక్స్ని ఒక సర్కిల్తో చూద్దాం, ఇది లాక్స్ అనుకోండి. ఆల్ ద లాక్స్ ఆర్ కీస్ కాబట్టి ఇది కీస్ అవుతుంది, ఇది లాక్స్ కీస్. ఓకే. ఆల్ ద కీస్ ఆర్ బ్యాట్స్ అంటే బ్యాట్స్ అనేది ఇంకా పెద్ద సెట్ అవుతుంది, ఇది బ్యాట్స్. సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్ అన్నాడు అంటే దిస్ ఇస్ వాచెస్. వెన్ డయాగ్రామ్ ఈ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది, అంతేనా? ఆల్ ద లాక్స్ ఆర్ కీస్, ఇది లాక్స్ అనుకున్నారు, కీస్ కాబట్టి ఇలా తీసుకున్నారు. బికాస్ లాక్స్ సెట్ ఈస్ సబ్సెట్ టు ద కీస్ సెట్. ఓకే. నెక్స్ట్ ఆల్ ద కీస్ ఆర్ బ్యాట్స్, దీస్ కీస్ ఆర్ బ్యాట్స్ అని దీస్ ఇలా తీసుకున్నారు. సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్, ఇక్కడ వాచెస్ అని తీసుకుంటే ఇది సమ్ వాచెస్. ఇప్పుడు మనం ఏ కన్క్లూజన్ కరెక్ట్ వస్తుందో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం.
సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్. సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్. కరెక్ట్, ఇది కరెక్ట్ అవుతుంది. అంతేనా? ఎందుచేత? ఆల్ లాక్స్ ఆర్ కీస్ అండ్ ఆల్ కీస్ ఆర్ బ్యాట్స్, సో డెఫినెట్లీ సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్. అంతే కదా? ఓకే. సమ్ వాచెస్ ఆర్ కీస్ అన్నాడు. సమ్ వాచెస్ ఆర్ కీస్ అంటే సమ్ వాచెస్ ఆర్ కీస్ అంటే ఇక్కడ వాచెస్కి కీస్కి మధ్యలో ఏమైనా రిలేషన్ వచ్చిందా? లేదు, ఛాన్సే లేదు. కాబట్టి పాసిబిలిటీ లేదు. ఆల్ ద కీస్ ఆర్ లాక్స్. ఆల్ ద కీస్ ఆర్ లాక్స్ అన్నాడు. ఇది తప్పు. ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? ఆల్ ద లాక్స్ ఆర్ కీస్. When all the locks are keys, some keys are not locks. But all the keys are locks అని క్లియర్గా ఇస్తుంది. ఇది కూడా తప్పు. అంటే మనకు ఈ 3 కన్క్లూజన్స్లో వన్ ఓన్లీ ఫాలోస్ అని క్లియర్గా వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాం. చూసారా క్లియర్గా? వన్ ఓన్లీ ఫాలోస్ అని చెప్పేసుకున్నాం క్లియర్గా. అంతేనా? మన డయాగ్రామ్ ఇలాగే ఉండొచ్చు, యాక్చువల్గా ఇలా ఉంటుంది. పాసిబిలిటీ పాసిబిలిటీ ఈ రకంగానే ఉండొచ్చు, ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ పాసిబిలిటీ లైక్ ఇలా అని ఉండొచ్చు. దెన్ దెర్ ఈజ్ ఎనదర్ పాసిబిలిటీ లైక్. సో ఈ 3 పాసిబిలిటీస్లో ఉన్నప్పటికీ మనకు క్లియర్గా తెలిసినటువంటిది ఓన్లీ వన్ ఫాలో. సో వెన్ డయాగ్రామ్ అంటే కాంప్లెక్సిటీ పెరుగుతుంది, అంతేకాకుండా పాసిబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఇంతకుముందు మనం ఏమనుకున్నాము? దేర్ ఈజ్ ఎ సమ్ బ్యాట్స్ ఆర్ వాచెస్ అని ఇచ్చాడు, సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇలా వేసేసుకున్నాం. ఇందులో ఆ వాచెస్లో ఎందుకు ఆల్ ద కీస్ ఆర్ బ్యాట్స్ అని ఉంది కాబట్టి మేబీ బ్యాట్ అండ్ కీస్ అయిన బ్యాట్స్కి వాచెస్ అవ్వచ్చు కదా, అంటే ఇలా ఉండొచ్చు. అలాగే మనకు వచ్చినటువంటిది ఎందుకంటే లాక్స్ అయినటువంటి బ్యాట్స్ కూడా వాచెస్ అవ్వచ్చు కదా, ఇలా ఉండొచ్చు. సో ఈ పాసిబిలిటీస్ని మనకు ఉన్న పాసిబిలిటీస్ అన్నిటిని కూడా తీసుకొని డిస్కస్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎలా ఈ 3 పాసిబిలిటీస్ని తీసుకున్నా మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? ఓన్లీ వన్ ఫాలోస్. మీన్స్ వన్ అంటే ఏంటి? మనకు వచ్చినటువంటిది సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్ అనేటువంటిది వస్తుంది అనమాట. క్లియర్? ఇది మనం చెప్పచ్చు. ఇప్పుడు మరొక స్టేట్మెంట్ని చూసుకుందాం. సమ్ కీస్ ఆర్ స్టాప్లర్స్ and some staplers are stickers. All the stickers are pens. చూసారా? 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇంతకుముందు మీరు నేర్చుకుంటున్న దాంట్లో ఏమేమి నేర్చుకున్నారు? ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లో మనకి 2 సెట్స్ నేర్చుకున్నారు, 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ వస్తున్నాయి. 3 స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి మనకు వస్తుంది నెంబర్ ఆఫ్ సెట్స్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు 3 సెట్స్ తీసుకుంటే ఇప్పుడు 4 సెట్స్ వచ్చినాయి. ఏం? సమ్ కీస్ ఆర్ స్టాప్లర్స్. కీస్ అనే ఒక సెట్, స్టాప్లర్ అనే ఒక సెట్, స్టిక్కర్స్ అనే ఒక సెట్, పెన్స్ అనే ఒక సెట్. అంటే మనకు 4 సెట్స్ వచ్చాయి. సమ్ కీస్ ఆర్ స్టాప్లర్స్. ఇది కీస్ అనుకుందాం, ఇది స్టాప్లర్స్ అనుకుందాం. సమ్ కీస్ ఆర్ స్టాప్లర్స్ అండ్ సమ్ స్టాప్లర్స్ ఆర్ స్టిక్కర్స్. ఇది స్టాప్లర్, ఇది స్టిక్కర్. ఆల్ ద స్టిక్కర్స్ ఆర్ పెన్స్. ఆల్ ద స్టిక్కర్స్ ఆర్ పెన్స్. అంటే ఇది మనకేమొస్తుంది? ఇక్కడ మనకి ఇది వస్తుంది, ఇది పెన్స్. అంటే డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. కరెక్ట్? ఇప్పుడు మనం చూద్దాం. చూసారా డయాగ్రామ్ ఎలా వచ్చింది? ఇక్కడ మనకు ఉన్న పాసిబిలిటీస్, చాలా పాసిబిలిటీస్ పెరిగినాయి మనకి. కాబట్టి ఉన్న పాసిబిలిటీస్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా తీసుకోవచ్చు మనకు ఉన్నటువంటి దాన్ని. ఈ రకంగా వచ్చింది. లేదా మనకు ఉన్నటువంటి దాన్ని ఈ రెండింటిని కూడా ఇన్సర్ట్ అవ్వచ్చు. అంటే సర్కిల్ ఇలా రావచ్చు, ఇలా ఉంది కదా, ఇది వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి దానికి ఈ రకంగా కూడా రావచ్చు. అయితే ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. సమ్ పెన్స్ ఆర్ స్టాప్లర్స్. ఇది స్టిక్కర్స్ కదా. సమ్ పెన్స్ ఆర్ స్టాప్లర్స్. పెన్స్ తీసుకున్నాం, స్టాప్లర్ ఇది స్టాప్లర్ కాబట్టి పాసిబిలిటీ క్లియర్గా ఉంది. సమ్ పెన్స్ ఆర్ స్టాప్లర్స్ పాసిబిలిటీ ఉంది.
సమ్ పెన్స్ ఆర్ స్టాప్లర్స్ పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ సమ్ స్టిక్కర్స్ ఆర్ కీస్. సమ్ కీస్ ఆర్ స్టిక్కర్, సమ్ కీస్ ఆర్ స్టాప్లర్స్, సమ్ స్టాప్లర్స్ స్టిక్కర్స్ అనేటప్పుడు క్లియర్గా సమ్ స్టిక్కర్స్ ఆర్ కీస్, ఈ రెండింటికి మధ్య రిలేషన్ లేదు, ఛాన్సే లేదు. నో స్టిక్కర్ ఈజ్ ఎ కీ, నో స్టిక్కర్ ఈజ్ ఎ కీ. ఇక్కడ తీసుకున్నాం ఆల్ ది స్టిక్కర్స్, సమ్ కీస్ ఆర్ స్టాప్లర్స్. ఓకే, నో స్టిక్కర్, దిస్ ఇస్ స్టిక్కర్, కీ, దెర్ ఇస్ నో రిలేషన్, స్టిక్కర్ అండ్ కీ, ఇది కరెక్ట్. అండ్ సమ్ స్టాప్లర్స్ ఆర్ కీస్ పాసిబిలిటీ, కాబట్టి ఇక్కడ మనము సమ్ స్టాప్లర్స్ ఆర్ కీస్, దిస్ వన్ పాసిబిలిటీ ఉంది. అంటే మనకు ఏమి కరెక్ట్ అయినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. సమ్ పెన్స్ ఆర్ స్టాప్లర్స్ పాసిబిలిటీ ఉంది, సమ్ స్టిక్కర్స్ ఆర్ కీస్ అనే పాసిబిలిటీ లేదు. సమ్ స్టిక్కర్స్, నో స్టిక్కర్ ఈజ్ కీ, నాట్ పాసిబుల్. సమ్ స్టాప్లర్స్ ఆర్ కీస్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మనం చూద్దాం. సో 1 and 4 ఫాలోస్, కరెక్ట్. ఈ డయాగ్రామ్లో చూసినా అదే విధంగా వస్తుంది, ఈ డయాగ్రామ్లో చూసినా ఈ రకంగా వస్తుంది, లేదా థర్డ్ డయాగ్రామ్లో చూసినా అదే పాసిబిలిటీ. ఈ రకంగా మనం వివిధ పాసిబిలిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ చేసినా అంటే వెన్ డయాగ్రామ్ డిఫరెంట్గా చూపించినా ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఓన్లీ 1 and 4 విల్ ఫాలోస్. క్లియర్. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సమ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్, సమ్ ఆన్సర్స్ ఆర్ రైటర్స్, ఆల్ ద రైటర్స్ ఆర్ పోయట్స్. ఇక్కడ కూడా మనకు 3 స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఏమొచ్చాడు? సమ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్, క్వశ్చన్స్ అనే ఒక సెట్, ఆన్సర్స్ అనే ఇంకొక సెట్, రైటర్స్ అనే థర్డ్ సెట్, పోయట్స్ అనే ఫోర్త్ సెట్. ఈ 4 సెట్స్ మధ్య రిలేషన్ తీసుకున్నాం. సమ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్, సమ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్ మనం తీసుకున్నాం. ఇది క్వశ్చన్స్ అనుకుందాం, ఆన్సర్స్ తీసుకున్నాం. సో సమ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్. సమ్ ఆన్సర్స్ ఆర్ రైటర్స్, some answers, these are the writers. All the writers are poets, all the writers are poets. Like ఈ రకమైన డయాగ్రామ్ రావచ్చు, లేదా some questions are answers, some answers are writers, ఈ డయాగ్రామ్ రావచ్చు. అండ్ all the writers are మీన్స్ ఈ రకంగా కూడా రావచ్చు. పోయట్స్, ఆల్ ద రైటర్స్ ఆర్ పోయట్స్, లేదా ఈ రకంగా వచ్చి. సో ఫస్ట్ మనం ఇలా చూద్దాం పాసిబిలిటీస్ ఏమొచ్చినట్టు. సమ్ రైటర్స్ ఆర్ ఆన్సర్స్, సమ్ రైటర్స్ ఆర్ ఆన్సర్స్, రైటర్స్ ఆన్సర్స్, సమ్ రైటర్స్ ఆర్ ఆన్సర్స్. బికాస్ సమ్ ఆన్సర్స్ ఆర్ రైటర్స్ అంటే సమ్ రైటర్స్ ఆర్ ఆన్సర్స్, కరెక్ట్. Some poets are questions, some poets are questions, కానీ పాసిబిలిటీ లేదు. ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ పోయట్స్, ఇది కూడా పాసిబిలిటీ లేదు. సమ్ పోయట్స్ ఆర్ ఆన్సర్స్, సమ్ పోయట్స్ ఆర్ ఆన్సర్స్, పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం చూద్దాం. 1 and 4 ఫాలోస్, కరెక్ట్. అబ్జర్వ్ చేసి చూడండి, మనకు వచ్చిన పాసిబిలిటీ డయాగ్రామ్స్ అన్నీ ఇక్కడ గీసాం. సో ఇక్కడ మనం ఇవి చూసుకుంటే, సో ఇక్కడ మనకి వెరీ క్లియర్ 1 and 4 ఫాలోస్ అని వచ్చింది. ఇక్కడ డయాగ్రామ్ ఏమవుతుంది, ఇక్కడ ఈ డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్కి డిఫరెన్స్ ఏముంది మనకు. ఇక్కడ మనం ఏమనుకున్నాము, సమ్ ది పోయట్స్, రైటర్స్, ఆన్సర్స్, ఇది ఆన్సర్స్. కాబట్టి ఆన్సర్స్కి పోయట్స్కి మధ్య సంబంధం ఉంది, అలాగే రైటర్స్కి అనుకున్నాం. ఇక్కడ మనం తీసుకున్నాము ఈ క్వశ్చన్స్తో కూడా సంబంధం ఉంది అనుకున్నాం. ఎందుకు, ఈ సర్కిల్ ఇక్కడ ఇలా ఈ సర్కిల్ ఇక్కడ తీసుకొచ్చాం. ఎలాని, ఈ రెండు ఇక్కడ సర్కిల్ తీసుకున్నాం, ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది సర్కిల్కి పెద్ద సర్కిల్ ఇలా వస్తుంది. అదే కదా ఇది.
కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న ఈ సర్కిల్ ఈ మూడింటిని కంటైన్ చేస్తుంది. అంటే ఇలా ఇది కూడా పాసిబిలిటీ ఉంది. ఎయిదర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్, దీస్ 3 మనం ఏది తీసుకున్నప్పటికీ కూడా 1 and 4 ఫాలోస్ అని వెరీ క్లియర్గా వస్తుంది. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్. సమ్ ఎన్వలప్స్ ఆర్ గమ్స్ అన్నాడు. సమ్ గమ్స్ ఆర్ సీల్స్, సమ్ సీల్స్ ఆర్ అడ్హెసివ్స్ అన్నాడు. చూసారా, సమ్ ఎన్వలప్స్ ఆర్ గమ్స్, మీకు గమ్ము, సీలు, ఓకే, ఎన్వలప్, అడ్హెసివ్స్ ఇవి కూడా వస్తున్నాయి అన్నీ కూడా. అంటే మీకు రెగ్యులర్గా ఉన్నదాన్ని కాస్త విందన చేసుకుంటారు. కాస్త ఇవి చేస్తున్నప్పుడు వీటి కాదు జనరల్గా ఉంటే బ్రెయిన్ స్టార్మింగ్ క్వశ్చన్స్ అంటారు చూసారా, ఇటువంటి వాటినే వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకు కొద్దిగా ఆలోచించి చేసేది రీజనింగ్ క్వశ్చన్స్. అందుకనే ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఎంజాయ్ చేస్తూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు దానికి. అది ఉన్నటువంటి కాన్సెప్ట్. మీ యొక్క ఐక్యూ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చేసినప్పుడు. సమ్ ఎన్వలప్స్ ఆర్ గమ్స్ అన్నాడు. సమ్ ఎన్వలప్స్, ఇవి ఎన్వలప్స్ తీసుకున్నారు అండ్ దీని గమ్స్ అనుకున్నారు. సమ్ గమ్స్ ఆర్ సీల్స్ అంటే ఇది సీల్స్. సమ్ సీల్స్ ఆర్ అడ్హెసివ్స్, ఇది అడ్హెసివ్స్ అనుకో. డయాగ్రామ్ ఇలాగైనా ఉండొచ్చు, లేదా ఇది ఎన్వలప్స్, ఇది గమ్స్, ఇది సీల్, ఇది అడ్హెసివ్స్, ఇలాగైనా ఉండొచ్చు. డయాగ్రామ్ పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం చూద్దాం. సమ్ ఎన్వలప్స్ ఆర్ సీల్స్ అన్నాడు. సమ్ ఎన్వలప్స్ ఆర్ సీల్స్, ఇక్కడ ఎన్వలప్స్ సీల్స్ వచ్చినాయి. ఇక్కడ సమ్ ఎన్వలప్స్ ఆర్ సీల్స్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సమ్ గమ్స్ ఆర్ అడ్హెసివ్స్, గమ్స్ అనేవి అడ్హెసివ్స్ ఇచ్చాడు. సమ్ అడ్హెసివ్స్ ఆర్ సీల్స్ అన్నాడు. సమ్ అడ్హెసివ్స్ ఆర్ సీల్స్, సమ్ సీల్స్ ఆర్ అడ్హెసివ్స్ మీన్స్ సమ్ అడ్హెసివ్స్ ఆర్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సమ్ అడ్హెసివ్స్ ఆర్ గమ్స్ అన్నాడు. ఇక్కడ మనకి వీటి చూసేటప్పుడు ఓన్లీ మనకి ఏమొచ్చిందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఓన్లీ 3 ఫాలోస్ అని మనకు క్లియర్గా ఇప్పుడు చూపించాం కదా, ఓన్లీ 3 ఫాలోస్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ద డయాగ్రామ్ మే బీ లైక్, ఇప్పుడు గీసాను కదా, ఇప్పుడు మీరు చూడండి, ఇదో పాసిబిలిటీ వచ్చింది, లేదా ఇదొక పాసిబిలిటీ వచ్చింది, లేదా ఈ రకమైన పాసిబిలిటీ వచ్చింది. అంటే ఇక్కడ మనకు వచ్చిన పాసిబిలిటీస్ 4 పాసిబిలిటీస్ వచ్చాయి. ద వెన్ డయాగ్రామ్ పాసిబిలిటీస్ వచ్చాయి. కానీ ఈ 4 పాసిబిలిటీస్లో ఏ రకమైన వెన్ డయాగ్రామ్ని మనం తీసుకున్నప్పుడు కూడా ఓన్లీ 3 ఫాలోస్ అని ఆన్సర్ అయితే వస్తుంది. అర్థమైందా? సో కాన్సెప్ట్ మనం వెన్ డయాగ్రామ్, అందుకే మీరు చేసేటప్పుడు వెన్ డయాగ్రామ్ నేను ఎలా గీసాను సార్ అని అనుకున్నా దానికి ఫైనల్గా మనకు వచ్చినటువంటి కన్క్లూజన్ అనేటువంటిది ఒక్కటే వస్తుంది. కాబట్టి కంపారిజన్ మీరు చేస్తున్నప్పుడు కంపారిజన్, సో నా వెన్ డయాగ్రామ్ ఇలా వచ్చింది, ఆయన వెన్ డయాగ్రామ్ ఇలా వచ్చింది, కానీ బోత్ ఆర్ డిఫరెంట్ అని భావించిన ఆన్సర్ మాత్రం యూనిక్గానే వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. అది క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఆల్ ద పేపర్స్ ఆర్ బుక్స్, ఆల్ ద బ్యాగ్స్ ఆర్ బుక్స్, సమ్ పర్సెస్ ఆర్ బ్యాగ్స్. ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు, పేపరు, బుక్కు, బ్యాగు, పర్సు అని 4 సెట్స్ వచ్చాయి. ఆల్ ద పేపర్స్ ఆర్ బుక్స్ అన్నాడు. ఆల్ ద పేపర్స్ ఆర్ బుక్స్, ఆల్ ద బ్యాగ్స్ ఆర్ బుక్స్ అండ్ ఆల్ సమ్ పర్సెస్ ఆర్ బ్యాగ్స్ అన్నాడు. ఇక్కడ ఆల్ ద పేపర్స్ ఆర్ బుక్స్ అని ఇచ్చాడు కదా, అని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం సెట్ తీసుకుందాం. దీన్ని పేపర్ అనుకుందాం, దీన్ని బుక్ అనుకుందాం. సో ఆల్ ద పేపర్స్ ఆర్ బుక్స్, ఆల్ ద బ్యాగ్స్ ఆర్ బుక్స్ అన్నాడు. ఆల్ ద బ్యాగ్స్, ఆల్ ద పేపర్స్ ఆర్ బుక్స్, ఆల్ ద బ్యాగ్స్ ఆర్ బుక్స్ అంటే మనకు బ్యాగ్స్ అనేటువంటిది
అండ్ సమ్ పర్సెస్ ఆర్ బ్యాగ్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన రిలేషన్ ఏంటి అంటే ఇలా వచ్చింది. ఇది ఏమొచ్చింది, ఇది పర్సెస్, ఇది పర్సెస్. అంటే మనకు డయాగ్రామ్ ఎలా ఉండొచ్చు, ఇలా ఉంటుంది చూసారా. ఇది పర్సు బ్యాగ్, ఇక్కడ పేపర్స్, ఇక్కడ బుక్స్. అంటే మనకి ఏమొచ్చిన డయాగ్రామ్లో వచ్చినప్పుడు ఇలా వచ్చిన పాసిబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఇలా వచ్చింది సమ్ పేపర్స్ ఆర్ బ్యాగ్స్, సమ్ పేపర్స్ ఆర్ బ్యాగ్స్. పేపర్స్కి బ్యాగ్స్కి మధ్య సంబంధం ఏమైనా ఉందా, లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ బుక్స్ ఆర్ పేపర్స్, some books, these are the books, are papers, correct. All papers are books aneppudu some books are papers అనేది correct statement. Conclusion is correct. Now some books are purses, some books, these books are purses, clear, because all purses here are books. Obviously some purses are books, all purses are books and some books are purses. Okay, so some books are purses. సో ఇక్కడ మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సమ్ బుక్స్ ఆర్ పర్సెస్ అనేది కూడా కరెక్ట్. అంటే సెకండ్ అండ్ థర్డ్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ మీన్స్ సెకండ్ అండ్ థర్డ్ ఫాలోస్ అని మనం క్లియర్గా చెప్పవచ్చు అనమాట. సో ఈ రకంగా మనం సాల్వ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా సిలోజిజం క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి వాటి కన్క్లూజన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో మనకు స్టేట్మెంటు కన్క్లూజను మీద ఇచ్చినటువంటి మీదలో 3 కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కైండ్ ఈజ్ అసర్షన్ అండ్ రీజనింగ్. ఆ కాన్సెప్ట్ వేరు. అలాగే మనకు ఇచ్చిన అనేది ఎఫెక్ట్ కాజ్ అనేది ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్, సెకండ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. థర్డ్ది సిలోజిజమ్స్. సో ఈ 3 కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి మనకు ఎగ్జామినేషన్లో వస్తాయి. సో వీటిని చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వాలి. మరొకసారి ఏంటంటే అసర్షన్ అండ్ రీజనింగ్లో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ 2 స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, దెన్ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అని చెప్పగలిగితే ఆప్షన్ ఏం చూడాలి. ఇది అసర్షన్ అండ్ రీజనింగ్లో వాడే సిస్టమ్. అదే మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్లో తీసుకుంటే కొన్ని సందర్భాల్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కాజ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఎఫెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఎఫెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కాజ్ అండ్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఫర్ ఇండిపెండెంట్ కాజ్ అండ్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఫర్ ద కామన్ కాజ్. ఇలా మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్లోకి వస్తాయి. వేరే స్టేట్మెంట్స్లోకి వచ్చిన మనకి ఇప్పుడు సిలోజిజంలోకి వచ్చేటప్పటికి 3 or 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, కన్క్లూజన్స్ ఇస్తారు. ఓన్లీ 1 కన్క్లూజన్ ఫాలోస్, ఓన్లీ 2 కన్క్లూజన్స్ ఫాలోస్, 2 and 3 కన్క్లూజన్ ఫాలోస్, ఆల్ ద కన్క్లూజన్ ఫాలోస్ అని మనకు ఆప్షన్స్ వస్తాయి. సో వీటన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. సో ఇవి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు వెర్బల్ రీజనింగ్లో వస్తాయి. వీటిని జాగ్రత్తగా ఫాలో అప్ అయి రాయడానికి ప్రయత్నం చేయండి. క్లియర్? So are you clear about all these kinds of statements and the consent statements which are considered to be maybe effects, maybe conclusions, maybe reasons? Clear? వాటి పదాలు వేరేమైనా ఈ కాన్సెప్ట్ అంతా ఒకటే. సో మేబీ అర్థం చేసుకుంటాను అనుకున్నాను. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. వీటి కోసం మీకు మీ టెక్స్ట్ బుక్స్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. కేవలం మనకు ఈ టీసాట్ ద్వారా టెలికాస్ట్ అయినటువంటి ఈ ఎపిసోడ్స్ ద్వారా మీరు నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ బయట దొరికే రెఫరెన్స్ బుక్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా ఈ క్లాస్ని ఒక 3-4 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి వింటే డెఫినెట్గా వీటిని ఆన్సర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.